మీ అందరు దయచేసి ఒక్క మాట మనసుకు ఎక్కించుకోవాలని నా విజ్ఞప్తి. ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఆ దేశం మొత్తం జనాభా మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడము అంటే అది ఏ రాష్ట్రానికి ఏ దేశానికి కూడా అయ్యే పని కాదు, ఏ ప్రభుత్వానికి కూడా ప్రపంచంలో అయ్యే పని కాదు. ఉదాహరణకి భారతదేశం యొక్క జనాభా 142 కోట్లు. 142 కోట్ల భారతదేశంలో 142 కోట్ల జనాభా ఉండే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు, అది కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సాయుధ బలగాలు, రైల్వేసు అన్ని కలుపుకుంటే, ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని కలుపుకుంటే కూడా 60 లక్షల ఉద్యోగాలు మాత్రమే. 142 కోట్ల భారతదేశంలో అంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వం ఇయ్యగలిగిన ఉద్యోగాలు 60 లక్షలు మాత్రమే. అంటే 0.5% కంటే తక్కువ, 0.5% కంటే తక్కువ ప్రజలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది. తెలంగాణ పరిస్థితి తీసుకుంటే మన రాష్ట్రం యొక్క జనాభా దగ్గర దగ్గర 3,70,00,000 లేదా కొంత పెరిగింది అనుకుంటే 4 కోట్లు అనుకోవచ్చు. మన రాష్ట్రంలో అన్ని కలిపితే లెక్క, ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే ఉద్యోగాలు అన్ని కలిపితే 6-6.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే ఉద్యోగులు ఉంటారు. అంటే 2% కంటే కూడా తక్కువ. అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వాల్లో, ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ సంస్థల్లో ఇచ్చే పరిస్థితి ఉండదు. అంతకంటే ఏ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం అని కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా దగ్గర దగ్గర కుడి ఎడుమ గంతే ఉంటుంది. 1.5 నుంచి 2% మందికి మాత్రమే జనాభాలో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 12,50,000 అయితే రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి 5,30,000 ఉద్యోగాలు కేటాయించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి శాసనసభ సమావేశంలో పెద్దలు జీవన్ రెడ్డి, చిన్నారెడ్డి గారు మేమందరం అడిగిన ప్రశ్నకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో 1,07,000 ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తా అని మాటిచ్చిండు. కానీ 2020 సంవత్సరంలో పే రివిజన్ కమిటీ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి బిశ్వాల్ను నియమిస్తే అతనిచ్చిన నివేదిక ప్రకారం 1,91,126 ప్రభుత్వ ఖాళీలు ఉన్నాయని వారు నివేదిక ఇచ్చిండ్రు. అంటే మిత్రులారా, 6 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయలే, ఉద్యోగ ఖాళీలు పెరిగి ఇవాళ 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువకులకు సరైన న్యాయము జరగదు. ఆత్మహత్యలు చేసుకుంటున్న నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి ఏ తెలంగాణ రాష్ట్రం సర్వం త్యాగం చేసి సర్వం వడ్డీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ బిడ్డ మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మనకు అండగా నిలబడడానికి వచ్చిండ్రు. అందుకే వారి నాయకత్వంలో, వారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి అండదండలతో, మల్లికార్జున్ ఖర్గే గారి ఆదేశాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మిత్రులారా. అందుకే ఏర్పడ్డ ప్రభుత్వంలో ఏ రకంగా విద్యార్థి ఉద్యోగులను ఆదుకుంటామో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ని ఈరోజు మనం ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. తెలంగాణ ఉద్యమం 60 ఏళ్ళు కొట్లాడిందే మన ఉద్యోగాలు మనకు కావాలి అని. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ మన ఆకాంక్షలు నెరవేరలేదు. చంద్రశేఖరరావు
నట్టేట ముంచి మనల్ని నమ్మించి మోసం చేసిండు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సరం, నూతన ప్రభుత్వం 2024లో ఏర్పాటు చేస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మిత్రులారా. అదే విధంగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టులన్నిటిని కూడా భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఉద్యోగ ఖాళీల కోసం క్యాలెండర్ను విడుదల చేసి ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను అన్నిటినీ సేకరించి నోటిఫికేషన్లు ఇచ్చి సెప్టెంబర్ 17 నాడు అన్ని ఖాళీల నియామక పత్రాలు లబ్ధిదారులకు ఇచ్చి శాశ్వతంగా క్రమం తప్పకుండా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.